హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో ప్రారంభమైన విచారణ టీటీడీ తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపు నుంచి ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సిట్ సభ్యులపై మాకు ఎలాంటి సందేహాలు లేవని రోహత్గి అభిప్రాయపడ్డారు. అయితే కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. లడ్డూ కల్తీపై కేంద్ర ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరగాలని జస్టిస్ గవాయ్ అన్నారు. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని జస్టిస్ గవాయ్ తెలిపారు. స్వతంత్ర దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. అయితే దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కోసం 5 సభ్యులతో కూడిన కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్ర సిట్ ను కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త సిట్ లో 2 సిబిఐ అధికారులు కూడా ఉంటారు. ఇది కాకుండా బృందంలో రాష్ట్ర పోలీసు నుండి 2 వ్యక్తులు, FSSAI నుంచి 1 అధికారి ఉంటారు. ఈ క్రమంలోనే ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. సాలిసిటర్ జనరల్ పాత సీటుపై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ కూడా కోర్టు కొత్త సీట్ ను ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డు వ్యవహారంలో రాజకీయ డ్రామాలు వద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, ఇది రాజకీయ డ్రామాగా మారకూడదని, స్వతంత్ర సంస్థ ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది, ఎంతవరకు అబద్ధం ఉంది అన్నది అసలు తేలాల్సిన సిచ్యువేషన్. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇదొక రాజకీయ కుట్ర, లేకపోతే నిజంగానే ఆ కల్తీ అనేది లడ్డూలలో జరిగిందంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.